nothing, ma'am. I will tell you, ma'am. Hey, no. అంటే ఈవినింగ్ టైం కి ఇంకా చాలా వర్మ వర్త్ we are going to where పేరు యమున అంట కరికి కుడికిందు అంటే నా చెలియా రయ్యండు రావే చెలి స్వామి అయ్యప్ప శరణం శరణం హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ 4 వ్లాగ్. దిస్ ఈజ్ కల్పన పన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను న్యూలో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఈ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. వీడియో ఎండ్ వరకు చూడండి. అసలు ఎంత బాగా ఈ డే జర్నీ అయితే జరిగిందో. సో ప్రీవియస్ ఎపిసోడ్ 3 వ్లాగ్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లైన్గా ఎపిసోడ్స్ వైజ్గా నేను లింక్స్ అనేవి ఇస్తాను, తప్పకుండా చూడండి. నెక్స్ట్ ఏదైనా ప్లాన్ చేసి ఉంటే మాత్రం పక్కగా చూస్తే ఇంకా కొంచెం ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేస్తున్నాను నేను. అండ్ మున్నార్లో అయితే మేము 2 nights ఉన్నాము. సో సెకండ్ డే మార్నింగ్ అన్నమాట రెడీ అవుతున్నాము. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి సో మధ్యలో దారిలో ఏమైనా కొన్ని సైట్ సీయింగ్ అలాంటివి ఏమైనా చూసుకుంటూ ఇప్పుడైతే మనము తక్కిడికి వెళ్తున్నాం అనమాట. రియల్గా కేరళ అంటే చాలా మందికి మున్నార్ ఫేమస్ అండ్ చాలా నోన్ ప్లేస్ అనమాట. బట్ నాకు తెలిసి నేను తక్కిడిలో మేము ఎక్స్పీరియన్స్ చేసింది చూసాక మున్నార్ కంటే మాకు తక్కిడి బాగా నచ్చింది. ఎందుకు నచ్చింది ఏంటి అనేది కూడా నేను ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. అండ్ టెంపోలో మేము ఎంజాయ్ చేసింది అంతాక్షరి కానీ, అండ్ అసలు డేంజరస్ భయంకరమైన ట్రెక్కింగ్ కానీ, సఫారీ కానీ, అవన్నీ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో అస్సలు మిస్ అవ్వకండి. మీరు ఫ్రీగా ఉన్న టైంలో హ్యాపీగా వీడియోని చూడండి. అండ్ ఐ హోప్ మీకు ఎంజాయ్ చేస్తారు, మీరు నవ్వుకుంటారు అనేది నేను అనుకుంటున్నా. అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా డెఫినెట్గా కమెంట్ చేయండి. సో అండ్ మేము స్టే చేసిన హోటల్స్ కూడా చాలా బాగా అనిపించినాయి. నేనైతే మంచిగా ఎక్స్పీరియన్స్ బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. సో డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసినాము. ఇలా పోహా పెట్టుకుంది సింధు. సో ఒక ఫ్రూట్ పర్లేదు అక్క చెప్పండి. పర్లేదు చెప్పండి. నేను పెడదాం అనుకుంటున్నా. మోడలింగ్ వస్తావా నా దగ్గరికి? యాంకరింగ్ కావాలంటే నువ్వు మోడలింగ్ కావాలంటే వస్తావా? సరే అక్క. సో బ్రేక్ఫాస్ట్కి ఫ్రూట్, నేనైతే పూరి దోశ, పూరికి కర్రీ కూడా వేసిరే. యాక్చువల్లీ సాంబార్ స్మెల్ బాగుంది కదా. కారం కనిపిస్తుంది. దోశనైతే బాగా చేసిరు. మంచిగా కర్రీ పెట్టుకొని నేను చట్నీ ఏదో ఒకటి ఊరికి అట్లా తినకు. సో ఈరోజు డే 3. ఏ ప్లేసెస్కి వెళ్తున్నాము, ఎన్ని మిస్ అయినాము, అన్నీ చూసినాము, అన్నీ బ్లాగ్లో చూడండి. డెఫినెట్గా వీడియో ఎండ్ వరకు చూడండి. అసలైన కేరళ స్టైల్లో సాంబార్. చేయమ్ము మళ్ళా మనం ఉండాలి. హలో, ఇది మున్నార్. అలప్పి కూడా కాదు, తక్కేడికి వెళ్తున్నాము. సో ఇది లాస్ట్ డే మున్నార్లో. చాలా బాగుంది. అసలు వ్యూ బాగుంది.
సో ఇప్పుడైతే మనం మున్నార్ నుంచి స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా 3.5-4 hours టైం పట్టుద్ది. రోడ్ అస్సలు బాగుండదట మధ్యలోకి వచ్చేసరికి. అండ్ మనం స్టే చేసిన హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ చేసాం. చాలా చాలా బాగుండే ఫుడ్ అయితే. సో అండ్ మధ్యలో ఇట్లా సైట్ సీయింగ్స్ వస్తాయండి. అసలు ఎంత బాగుంటాయంటే రియల్గా అంటే చెప్పేదానికంటే అక్కడ మనం చూస్తే ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. అండ్ వీడియో ఎండ్ వరకు డెఫినెట్గా చూడండి. ఎపిసోడ్ 3 మున్నార్లో మేము మెయిన్గా జిప్ లైన్ని మిస్ అయ్యామన్నమాట. యాక్చువల్గా మా ప్యాకేజ్లో లేకుండే, బట్ లేకపోయినా సరే మనం ఇక్కడి వరకు వచ్చినందుకు ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఇప్పటివరకు లైఫ్లో చేయాలనేసి నాకు ఉండే. సో మేము హైదరాబాద్లోనే డిసైడ్ అయ్యామన్నమాట. ఏదేమైనా సరే ఏదైనా ఒకటి మిస్ చేసుకొని అయినా సరే జిప్ లైన్ చేద్దామనేసి. బట్ అన్ఫార్చునేట్లీ ఆ రోజు కుదరలేదు. యాక్చువల్గా చాలా డిసప్పాయింట్ అయ్యండి. బట్ ఆ వ్లాగ్లో నేను చెప్పలేదు ఎందుకులే, ఒక్కటి కాకపోతే ఇంకొకటి దాంట్లోనైనా మనం పాజిటివ్ చూడాలి కదా అనేసి. సో రిమైనింగ్ అన్నీ మేము చాలా బాగా ఎంజాయ్ చేసినాం. సరే అది మిస్ అయింది అని అనుకున్నాం. దట్టు మన ప్యాకేజ్లో లేకుండే కదా, ప్లాన్లో లేకుండే కదా అని అనుకున్నాను అనమాట. బట్ అసలు అనుకోకుండా మున్నార్లోనే యాక్చువల్గా ఎక్కువ జిప్ లైన్స్ ఉంటాయంట. మీరు మాత్రం వెళ్ళినప్పుడు అస్సలు మిస్ అవ్వకండి. అండ్ డ్యూయల్ జిప్ లైన్స్ కానీ అండ్ లాంగెస్ట్ జిప్ లైన్స్ మున్నార్లోనే ఉంటాయి. సో అది తప్పకుండా మీరు ఖచ్చితంగా ఎప్పుడు ఎక్కకపోతే మాత్రం ఖచ్చితంగా జిప్ లైన్ అయితే ట్రై చేయండి. సో మేము ఇంకా అయిపోయిందిలే, ఇంకా మనం ఇంకా కేరళకి వచ్చేసి జిప్ లైన్ కూడా చేయకపోతే ఎట్లా అంటే ఐ మీన్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా చేయకపోతే ఎట్లా అని బాగా డిసప్పాయింట్ ఉండే నేను, మా ఫ్రెండ్ మాత్రం. అండ్ శ్రీయుతో కూడా చేపిద్దామని ఒక కోరిక ఉంటుండే అనమాట తెలిసినాక. అది ఇంకా సరళ అయిపోయిందాం అనుకున్నాం. బట్ మార్నింగ్ ఇట్లా స్టార్ట్ అవ్వగానే మేము ముందే చెప్పేటమని, సరే ఎక్స్ట్రా దానికి ఎట్లాగో పేమెంట్ అవుతుంది కదా మన దాంట్లో లేదు కాబట్టి, సరే అది చేసినా పర్లేదు ఎక్స్ట్రా పే చేస్తాం బట్ ఖచ్చితంగా చేస్తాం అనేసి మాట్లాడుకోరుండే అనమాట. అందరం మాట్లాడుకున్నాము, అందరం ఓకే అనుకున్నాక సరే నెక్స్ట్ డే ఎక్కడైనా అంటే మున్నార్లోనే ఉంటుంది ఇంకెక్కడ ఉండదు అనేసి చెప్పారు. ఇంకా అయిపోయిందిలే అని అనుకున్నా. బట్ అనుకోకుండా మా టెంపో డ్రైవర్ రియల్ హీఈస్ సో గుడ్, హీఈస్ గుడ్ పర్సన్ అనమాట. చాలా బాగా డ్రైవింగ్ చేశారు అసలు టెంపోలో. అండ్ దట్టు ఈ వేలో అసలు ఈ రోడ్లలో మామూలు రోడ్లు కావు అసలు. ఆల్మోస్ట్ వెళ్ళిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. అంత జాగ్రత్తగా డ్రైవింగ్ చేసిండు, చాలా చాలా బాగా డ్రైవ్ చేసిండు. బట్ ఫాస్ట్గా అనుకున్న టైంకి కూడా రీచ్ అయ్యేలాగా ఉన్నామన్నమాట. సో ఫైనల్లీ ఒక 2-3 ఏమో ఉన్నట్టున్నాయి, నేను కనుక్కుంటా అని చెప్పారు. సో యాజ్ యూజువల్ కనుక్కున్నారు. మార్నింగ్ మేము టెంపో చెప్పగానే ఎంత గుడ్ న్యూస్ చెప్పారంటే జిప్ లైన్ ఉందంట మనం వెళ్ళే ప్లేస్లో అనగానే అసలు మాకైతే ఇక మామూలుగా కాలేదు. యాక్చువల్గా తక్కేడిలో ఇంకేం ఉండదు అని అనుకున్నాను. బట్ చాలామందికి కేరళ అనగానే మున్నార్ అనేది ఒక్కటే గుర్తొస్తుంది. బట్ అది కాదు. మేము తక్కేడి చూసాక మున్నార్ కంటే మాకు తక్కేడి బాగా నచ్చింది. యాక్చువల్గా అందులో ఇంకా చాలా ప్లేసెస్ ఉంటాయంట ఆ నియర్ బై. బట్ మాకు ఏవి తెలీదు, మేము ముందు కూడా ఏం చూసుకోలేదు. సో యాజ్ యూజువల్ మా దాంట్లో ఏమేమైతే ఉన్నాయో వాటిని ఫాలో అయ్యామన్నమాట. పెరియా కెనాల్ వాటర్ ఫాల్ అంట. ఇప్పుడు పెరియా అంటే బిగ్ అంట, కెనాల్ అంటే వాటర్. సో ఇప్పుడు వస్తుంది. పెరియా కెనాల్ చిన్న వాటర్ ఫాల్. సోలోగా వెళ్ళిన దానికంటే గ్రూప్గా వెళ్ళింది చాలా ఎంజాయ్ ఉంటుంది. బట్ దాంతోపాటు అందరు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇంత దూరం వచ్చి ట్రావెల్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క ప్లేస్ని మనం ఎంజాయ్ చేయాలి, చూడాలి. సో ఇలా టెంపోలో అందరం వెళ్తున్నప్పుడు గ్రూప్ ఆఫ్ ఇలాంటి కొన్ని ప్లేసెస్లో కొందరికి దిగాలని ఉంటుంది, కొందరికి వెళ్తాయి అని ఉంటుంది, కొందరికి దిగి బాగా ఎంజాయ్ చేయాలని ఉంటుంది అనమాట. సో అట్లా బాగా అడ్జస్ట్ అయిపోయామన్నమాట. కొందరికి నచ్చినా నచ్చకపోయినా సర్లే అనేసి ఊరుకున్నారు కూడా కొన్ని విషయాలలో. అలా చాలా ప్లేసెస్ మధ్యలో ఆపుకుంటూ ఇలా ఎంజాయ్ చేసాము. అండ్ ఈ టైంకి ఆల్మోస్ట్ అప్పుడు 10:30-11 అవుతుంది. బట్ ఫాగ్ చూసారు ఎలా ఉంది అంటే దీని అర్థం ఆల్మోస్ట్ మార్నింగ్ 5-6 o'clock. అసలు మనుషులు కూడా కనిపించరేమో అలా ఉంది. సేమ్ యాజ్ యూజువల్ మేము చిక్మంగళూరులో కూడా ఇది చూసామన్నమాట. బట్ అప్పుడు శ్రీకు చాలా చిన్నగా ఉండే, తనకి అంతగా ఇప్పుడు ఫొటోస్ చూస్తే టాటా టీ ఫ్యాక్టరీ, ఇది టాటా వాళ్ళది కంపెనీ. ఓ వెళ్ళిపోయింది టాటా వాళ్ళది.
నాది న్యాసం శూన్యం నాది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది కూతురా బట్లు దంచవే నా గుండెలదరా దంచు దంచు ఆపకుండా దంచవే బట్లు దంచవే నా గుండెలదరా గెలుపన్న నీలే నలుపన్న గోపమ్మ సందులో మించి మసాలా వేడెక్కి ఉన్నదే వెంగళ బాల వేడెక్కి దిగదురా వేగమాల చెలియా రయ్యంటూ రావే చెలి రావేన చెలియా మనసైన చెలియా ఊరంతా గోల చెయ్యి మనసుకును నిన్న మొన్న ఈ వైనం నాలో లేదమ్మా ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా ఓ సోనా వెన్నెల సోనా నీవంటే నందే సోనా ఓ సోనా వెన్నెల సోనా అమ్మా ఒక ప్లేస్ దగ్గర ఇట్లా ఆగినాము. వినాయకుడు ఎంత పెద్దగా ఉన్నాడు వినాయకుడు అయితే బాగుంది చాలా. అమ్మ బాబు ఇక్కడ అందరు ఫొటోస్ దిగుతున్నారు. లారియల్ కేరళ తరికి కేరళ కొబ్బరి బోండాలు. కేరళకు వచ్చి కేరళ కొబ్బరి బోండాలు తాగకపోతే ఎట్లా ఏమంటారు? మాకు మలయాళం రాదు. కరికి తాగుతున్నాం ఏమంటారు అమ్మ ఇప్పుడు డ్రింక్ మీన్స్ డ్రింక్ మీన్స్ కేరళ కేరళ కరికి కరికి డ్రింక్ కరికి కుడికిందు అంటే కొబ్బరి బోండా తాగుతున్నాము. కరికి అంటే కొబ్బరి బోండా. కరికి కుడికిందు అది క్వశ్చన్ ఇస్తున్నట్టుంది. ఆల్మోస్ట్ 3 hours 3.5 hours 4 hours అనుకోండి. మధ్య మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ మధ్యలో ఏదో చూసుకుంటూ ఆగినాం. అట్లా లేట్ అయిపోయింది. యాక్చువల్గా కిలోమీటర్స్ తక్కువే, బట్ మనకి రోడ్ అనేది ఇట్లా ఉండడం వల్ల చాలా లేటు. సో ఫైనల్లీ ఇది తక్కడి ఊరు. ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లోనే అసలు తెలియకుండా ఉంది ఇది. అంట ఎలిఫెంట్ సఫారీ. సో ఇంకా లోపలికి రావాలి. అండ్ ఎదురుగా చూస్తే మనకి వాటర్ ఫిషెస్ ఉంటాయి. బుడ్డి ఫిషెస్ ఉంటాయి కొంచెం ఉంటాయి. అసలు ఇక్కడికి వచ్చే ప్లేస్లో మనము మామూలుగా షోకేస్కి ప్లాంట్స్ పెంచుకుంటాం కదా, రోడ్డుకు అటు ఇటు. మనం మామూలుగా మన హైదరాబాద్లో కరీంనగర్కి వెళ్ళే వేలో గన్నేర చెట్లు అవి కనిపిస్తుంటాయి కదా. ఇక్కడనైతే మొత్తం మందార చెట్లే. అసలు అటు ఇటు మొత్తం మందార చెట్లు, రెడ్ కలర్ మందార పువ్వులు. చాలా చాలా బాగుంది. సో ఎలిఫెంట్ సఫారీ తర్వాత కథక్కలి. నెక్స్ట్
లెట్స్ ఎక్స్ప్లోర్. పనసకాయ పనసకాయరా చూంకాయ. శ్రీయు इसको भी लेके जाएगा ऑब्वियसली इसी ఎలిఫెంట్ పేరు యమున అంట. పొట్టు బాగా పెట్టారు కదా, పొట్టు పెంచే పెట్టారు. శ్రీయుమా ఎలిఫెంట్ రైడ్కి రెడీయా? రెడీ? ఎస్, ఎలిఫెంట్ రైడ్ రెడీ. మేమిద్దరం శ్రీయు నేను సింధు అంటే భయపడుతుంది. లేదు, మీరిద్దరు అక్కడికి ఎక్కిన తర్వాత హోమ్టింగ్ వస్తుంది, నిమ్మకాయ కావాలి, హోమ్టింగ్ వస్తుంది. సేవ్ చేస్తాడు ఎలిఫెంట్ నుంచి ఆంటీ. అవునా? ఏంటది, ఎందుకు లేట్ చేస్తున్నారు? దాన్ని రెడీ ఫుడ్ పెడతారు, రెడీ చేస్తున్నారు ఎలిఫెంట్. మంచిగా పౌడర్ వేసి నోట్లు వేసుకుంటుంది కూడా. ట్రైనర్లు నువ్వు కూడా ఇంకే ఫోన్ గైడ్కి ఇచ్చేసి గైడ్. నేను తెలుగు అమ్మాయి. మీరు ఎక్కడి నుంచి? ఇక్కడ సెటిల్ అయ్యాను. నేను నా ఆయుర్వేద స్టడీ కోసం వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యాను. 10 years అయిపోయింది. కానీ అందరూ అక్కడే అంటే మా అత్తగారు హస్బెండ్ అక్కడే ఉంటారు. నేను ఇక్కడ సెటిల్ అయ్యాను. వాళ్ళు వస్తూ ఉంటారు. పిల్లలేమో బయట. యాక్చువల్గా ప్లాంటేషన్స్కి ఏమి వెళ్ళలేదు. దానికి ఎంట్రీ టికెట్, అక్కడికి వెళ్ళిన సేమ్ ఇవే ప్రైజెస్ ఉంటాయంట. కాకపోతే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారంట ఆ ప్లాంట్ గురించి, అవి ఎట్లా వస్తాయి, ఎన్ని డేస్ వాటిని డ్రై చేయాలి ఏంటి అనేది. సో నేను ఒక 7 items తీసుకున్నా. లవంగాలు, ఇలాచి వేసాడా మళ్ళీ ఇందులో ఇంకొక బ్యాగ్ వేసాడా. నాకైతే అన్నిటికంటే బ్లాక్ పెప్పర్ బాగా నచ్చింది. అంటే ఘాటు నార్మల్గా మనం అక్కడ తీసుకున్నవి ఒక 5-6 వేయాలి, ఇది ఒక 2 వేసినా సరిపోతుంది, అంత ఘాటు ఉంది. అండ్ బిర్యానీ ఆకు, ఇలాచి, దాల్చిన చెక్క, మరాఠీ మొక్క తీసుకున్నాం. ప్రైజెస్ అంత తక్కువ అన్నట్టు ఏం లేదు, ఎంతకంటే ఉన్నాయి స్పైసెస్. స్పైసెస్ ప్రైస్ ఎక్కువనే ఉన్నాయి, తక్కువేం లేదు. సో ఇది మొత్తానికి 830 బిల్ చేసాము. చూద్దాం మేము ఎంతవరకు వాడుతున్నాము. సో ఇప్పుడు లంచ్కి వచ్చినాము. సో ఇక్కడ మెనూ ఒకటి చూపించాలా మీకు. రిసార్టో వచ్చామన్నమాట. సో ఇక్కడ ఏముంది తెలుసా, బీఫ్ డ్రై ఫ్రై, బీఫ్ రోస్ట్, బీఫ్ ఫ్రై, మళ్ళీ బీఫ్ స్పెషల్స్ ఫ్రై చేయాలి. సో అగైన్ చికెన్ దమ్ బిర్యానీ. సో ఇది కొంచెం లంచ్ తినేసి నెక్స్ట్ అక్కడికి వెళ్ళి
సఫారీ తకేడిలో ఏంటి జీప్ సఫారీకి వెళ్తున్నాము. ఓకే కట్టప్పన ఏ కట్టప్ప ఊరి పేరు కట్టప్పన. ఎంతో ఫైట్ చేసి ఓ మై గాడ్ ఎంత మంది తిట్టుకున్నారు అసలు మనిషి లోపల కదా. 30 kilometer forest inside the forest. After only walking. ఓకే ఈ శబరిమల రూట్ ఇటేనంట. ఓకే మిస్ అయిపోతావు దిగకపోతే మిస్ అయిపోతావు చెప్తున్నా. ఎవరు అన్నపూర్ణ జిప్లైన్కి వెళ్ళే దారిలో ఒక చిన్న రివర్ ఉందనేసి వెళ్తున్నాము. ఏ బాబు వస్తుంది. ఏ మెల్లిగా రండి కాకపోతే. ఇక్కడ పడుతూ కమాన్ మొబైల్ నికాలో. అందుకే చెప్పులు వేసుకోమని చెప్పిన. ఏ వాటర్ ఫ్లో కొంచెం సీన్స్ ఏ పడతవే భలే ఉంది. చిన్న ఎవరైనా ఎంత మంచిగా ఉందో అసలు. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా రివర్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా 32 kilometers ఉంది శబరిమల. అంతే పంబా అది కూడా బోర్డు వచ్చింది. ఎట్లుంది చిన్న రోడ్డు ఉన్నారు. అక్కడ నుంచి అయితే టెంపో అసలు ఇటు రాదు, కష్టం. ఇటు సైడ్ కొంచెం బాగా చిన్న ఉంది రోడ్. చూపిస్తాను నేను. అమ్మో ఇక్కడ ఇది మొత్తం వాక్ చేసుకుంటూ వెళ్తారు శబరిమల. మా అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు వాక్ చేసుకుంటూ వెళ్తారు ఇక్కడ నుంచి. ఇంత ఫారెస్ట్ లో అసలు how they walk? Is there any available food items or anything? Food items are the kanji, fire, like that. Vegetarian. Okay. They are making the kanji fire Okay. on the way. ఓకే వాళ్ళు అన్ని క్యారీ చేస్తారు కదా ఫుడ్. సో అట్లా వాళ్ళే కుక్ చేసుకుంటారంట. అసలు ఏం అవైలబుల్గా లేవు. వామ్మో ఇదే టైట్ ఉందండి ఇంకా ఆటోలు. Mountain. Okay. 3-4 elephants there. Where? There on the top. Where? No elephants. Where? There are the mountain. See the mountain? Okay. I'll show you. Oh, ऊपर में? ऊपर Oh my God, అవును. 3-4 और side से. అవునే 4 ఉన్నాయి చూసారు అక్కడ. కనిపించినాయి. ఇక్కడ ఇక్కడ. We are going to closer. వావ్, నా మొబైల్ లో కనిపిస్తున్నాయి. నాకు కూడా కనిపిస్తుంది. Oh my God. గట్టిగా పట్టుకోండి. అమ్మో oh my God. అదే ఆఫ్ రోడ్. అమ్మో oh my God, seriously. ఇది అసలైన అడ్వెంచర్ అంటే ఇది. గట్టిగా పట్టుకోండి. సీరియస్లీ రా. ఏ అమ్మో. బట్ బీ కేర్ఫుల్ భయ్యా, బీ కేర్ఫుల్. ఓ మై గాడ్. ఆ నడుస్తున్నాయి కదా పైన 2 4 ఏ వావ్ నడుస్తున్నాయా బేబీ ఎలిఫెంట్. ఇగో ఇక్కడ చెప్తున్నా ఈ కొండుందా
అడ్వెంచర్ అంటే ఇదే నిజంగా. అసలు ఎంత బాగుంది. ఇక్కడ ఎలిమెంట్స్ ఉన్నాయి సీరియస్లీ. సూపర్ అంటే సూపర్ ఉంది అసలు, మామూలుగా లేదు. ఫుల్ సాటిస్ఫై అయిపోయినాం మేమైతే. ఎక్సైట్మెంట్ అసలు వేరే లెవెల్ వచ్చేసింది. అది ఎంత క్యూట్గా ఉంది తెలుసు అసలు ఎలిమెంట్. అంటే ఇవి తర్వాత చూసుకుంటే మనం అంత ఓవర్ ఎక్సైట్మెంట్ అయినవి అనిపిస్తుంది లిటరలీ సీరియస్లీ. ఇక్కడ ఉంటే అసలు ఆ ఫీల్ ఒక వేరే లెవెల్ అనుకోండి. అసలు చాలా చాలా బాగుంది రియల్గా. తక్కేడి వస్తే మీ ప్యాకేజ్లో ఒకవేళ ఈ జీప్ సఫారీ లేకపోతే మీరు ఎక్స్ట్రా పే చేసుకొనైనా రండి ఖచ్చితంగా. మా ప్యాకేజ్లో లేదు కదా, మా ప్యాకేజ్లో లేదు. బట్ మేము ఖచ్చితంగా జిప్ లైన్ చెయ్యాలి అనేసి మా ప్యాకేజ్లో లేకపోయినా మేము ఎక్స్ట్రా పే చేసుకొని ఇక్కడ దాకా వచ్చినాం. కానీ వర్త్ అంటే వర్త్ సీరియస్లీ. దట్టు వెదర్ కూడా మస్తుంది కదా ఈరోజు. అంటే ఈ ఈవినింగ్ టైంకి ఇంకా చాలా వర్త్. నా క్యాబ్ ఇది ఎక్కడికి పోయినా క్యాబ్ కావాల్సి మాత్రం అస్సలు మర్చిపోదు. శ్రీయుమా ఎలా ఉంది బేబీ? శ్రీయు బాగుందా? ఏది ఎట్లా చూస్తున్నా చూడు, చూడు బేబీ ఎలిఫెంట్ ని చూస్తుంది. బాగుందా? బెస్ట్ సజెషన్, నా ఒపీనియన్ ఏంటంటే మీరు కానీ కేరళకు వస్తే మున్నార్తో పాటు తక్కడికి ఖచ్చితంగా రండి. మున్నార్ నుంచి 4 అవర్స్ ఉంటుందన్నమాట. అండ్ అడ్వెంచర్గా ఫీల్ అవ్వాలి, అడ్వెంచర్ చేయాలి ఇష్టపడే వాళ్ళు, ఇట్లా ట్రెక్కింగ్ కానీ లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఇంకో కొంచెం థ్రిల్లింగ్గా ఉండాలి అంటే మాత్రము తక్కడికి వచ్చేసి ఎలిఫెంట్ సఫారీతో పాటు ఈ జీప్ సఫారీకి చెయ్యండి. అసలు ఎంత బాగుంటుందండి. అసలు డ్రైవర్ కానీ ప్రాపర్గా లేకపోతే అంతే సంగతులు. రోడ్ అయితే మామూలుగా ఉండదు, ఆల్వేస్ ఇలానే ఉంటుందంట రోడ్. అసలు అమ్మ బాబాయ్ రియల్గా ఒక భయంకరమైన అసలు సీరియస్లీ అసలు సూపర్ అంటే సూపర్. ఏముంది అసలు నిజంగా ఆ సిటీలో జనాలు, ఆ బిల్డింగ్లు అవి చూసి రియల్గా అట్లీస్ట్ ఒక ఇయర్లీ వన్స్ అని ఇట్లా వెయ్యాలి రే బాబు. గ్రీనరీ అట్స్ ఓన్ కంట్రీ అంటే ఇందుకే అన్నారు నిజంగానే. అక్కడ వాటర్ ఫాల్ కనిపిస్తుంది. ఏమన్నా అసలు ఫైనలీ వి కేమ్ టు జిప్ లైన్. బట్ భయం వేస్తుంది. Now we are going to zip line. నాకంటే నా పాప శ్రీయాన్సి చూడండి అసలు ఎంత పాసిబుల్ జరిగింది. కొంచెం కూడా భయం లేదు అసలు. ఓ మై గాడ్, రెడీ ఓ మై గాడ్. Nothing, ma'am. I will tell you, ma'am. Hey, no. Yeah. Hey, happy. How we? This one? No. అది కెమెరా నాన్న, ఇది కెమెరా బేబీ, ఇది కెమెరా ముందుకు పెట్టుకో. Leave this hand, ma'am. Ma'am, leave this hand. Nothing, ma'am. Like this. Okay, that's it. Okay. Look here, ma'am. Look here. ఇప్పుడు అతను అబ్బాయి ఒక్కతను పోలే.
ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక భయంకరమైన ఒక హారబుల్ సఫారీ చేసి అండ్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ జిప్ లైన్ అండ్ నేను నాతో పాటు నా కూతురు శ్రీయుని కూడా ఈ ఏజ్లోనే తనకి సఫారీ అండ్ ఈ జిప్ లైన్ ఎక్స్పీరియన్స్ చేయించాను. చాలా చాలా భయం చేశాను. డెఫినెట్గా కేరళకి వస్తే మాత్రం జిప్ లైన్ చెయ్యండి. మున్నార్లో అయినా పర్లేదు చేయండి, లేకపోతే తకేడికి వచ్చి ఇక్కడ జీప్ సఫారీ చేసి దాంతోపాటు ఈ జిప్ లైన్ చేయండి, చాలా బాగుంటుంది. సో ఫైనల్లీ ఇదండి బ్లాగ్. వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఇంకేమైనా అడగాలి అని అనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఫుల్ వ్లాగ్స్ అండ్ షార్ట్స్ కానీ రీల్స్ కానీ అవన్నీ షార్ట్స్లో నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో దట్స్ ఇట్ ఆల్ టుడే వ్లాగ్. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.